హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకు ఒక ప్రధానమైన జాబ్ అప్డేట్ వచ్చింది. అది ఏంటంటే మన గురుకులాలలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల నియామకాలపైన అయోమయం అని ఒక ఆర్టికల్ అయితే వచ్చింది. చాలామంది గురుకులాలు టీచర్స్గా రాసినారు, వాళ్ళు పీజీటీగా టీజీటీగా సెలెక్ట్ అయినారు, పీటీగా సెలెక్ట్ అయినారు. కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల గురించి ఎవరు కూడా మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. చాలామంది నన్ను అడిగినారు, మన ఛానల్ ఫాలో అవుతున్న మిత్రులందరూ ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల గురించి చెప్పండి, మన ఇన్ఫర్మేషన్ ఉంటాయని. వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చినారు. ఇక్కడ చూడండి, పరీక్షలు పెట్టారు, ఫలితాలు ఏవి అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. పరీక్షలు అయితే పెట్టారు కానీ ఫలితాలు ఇవ్వలేదు. అందుకని చెప్పేసి పరీక్షలు పెట్టారు, ఫలితాలు ఏవి అని చెప్పేసి ఒక హెడ్డింగ్ వచ్చింది. ఇక్కడ చూద్దాము మనము. గురుకులాలలో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల నియామకంపై అయోమయం. ఏడాది క్రితం పరీక్షలు పెట్టినారు అండ్ కీ అండ్ రెస్పాన్స్ షీట్స్ విడుదలతో సరిపెట్టిన బోర్డు స్తంభించిన నియామక ప్రక్రియతో అభ్యర్థుల గందరగోళం. అంటే వీళ్ళు రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ అయినాయి, కీ షీట్స్ కూడా రిలీజ్ అయినాయి, రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అయినాయి, అంతటి వరకుతోనే ఆగిపోయింది రిక్రూట్మెంటు. కాబట్టి అభ్యర్థుల్లో ఒక విధమైన గందరగోళం అనేది మొదలైందని చెప్పేసి పేపర్లో రాసినాడు. ఇక్కడ చూసినట్టయితే గురుకుల విద్యా సంస్థలలో ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్ల నియామకాలపై తీవ్ర గందరగోళం నెలకొంది. అర్హత పరీక్షలు నిర్వహించి ఏడాది దాటిన ఫలితాలు ప్రకటించకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. సంక్షేమ గురుకుల విద్యా సంస్థల్లో డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ల కేటగిరీల్లో 350 ఉద్యోగాలకు తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక బోర్డు TREIRB గత ఏడాది ఏప్రిల్ 5న 3 నోటిఫికేషన్లు జారీ చేసింది. ఈ ఎవరి గురించి చెప్తున్నారంటే ఇప్పుడు టీజీటీ పీజీటీ లాంటి టీచర్స్ అయితే ఎంపిక చేసిండ్రు, వాళ్ళకు రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసారు, వాళ్ళందరూ కూడా ఉద్యోగాలు చేసుకుంటున్నారు, హ్యాపీగా ఉన్నారు. కానీ ఈ డ్రాయింగ్ టీచర్సు, ఆర్ట్ టీచర్సు, క్రాఫ్ట్ టీచర్సు, మ్యూజిక్ టీచర్సు కేటగిరీలకు సంబంధించిన నియామకాల ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతుందని రాసిండు. అండ్ పరీక్షలు నిర్వహించి ఏడాది దాటినా కూడా డ్రాయింగ్ అండ్ క్రాఫ్ట్, ఆర్ట్స్, మ్యూజిక్ టీచర్ల ఉద్యోగాల భర్తీకి సంబంధించి గత ఏడాది ఆగస్టు నెలలో కంప్యూటర్ ఆధారిత అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ జరిగినాయి. ఇందులో క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ పోస్టుకు సంబంధించిన ప్రాథమిక కీని ఏడాది తర్వాత విడుదల చేసినారు. అభ్యర్థుల రెస్పాన్స్ షీట్స్ను కూడా బోర్డు వెబ్సైట్లో పెట్టారు. ప్రాథమిక కీపై అభ్యంతరాలను నిపుణుల కమిటీ ముందుంచి పరిశీలించిన తర్వాత తుదికి విడుదల చేస్తామని బోర్డు వెల్లడించింది. ఈ ప్రక్రియ ముగిసి 2 నెలలు కావస్తున్న బోర్డు నుంచి ఎలాంటి సమాచారం లేదని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తక్కువ మెజార్టీ పోస్టులు భర్తీ చేసిన అధికారులు తక్కువ సంఖ్యలో ఉన్న ఉద్యోగాల భర్తీ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని అభ్యర్థులు వాపోతూ ఉన్నారు. ఇదైతే నిజంగా అన్యాయమే. ఎందుకంటే ఇప్పుడు 350 పోస్టులు ఉన్న ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లను ఇంత అన్యాయంగా వాళ్ళు చేయడం తప్పు. ఎందుకనంటే ఇప్పుడు మన గురుకుల పీజీటీ టీజీటీ పోస్టు లాగానే వీటిని కూడా తొందరగా రిక్రూట్మెంట్ చేసుకుంటే చాలా బాగుండేది. ఎందుకంటే ఇక్కడ 350 మందికి లైఫ్ వచ్చేది. వీళ్ళకు రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ చేసినారు, కీ రిలీజ్ చేసినారు, ఫైనల్ కీ వరకు వచ్చి రిక్రూట్మెంట్ ఆగిపోయిందని చెప్పేసి బాధపడుతున్నారు. ఇక్కడలో 134 పోస్టులు ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ కేటగిరీ అండ్ పోస్టుల సంఖ్య, కేటగిరీలో డ్రాయింగ్ అండ్ ఆర్ట్ టీచర్సు 134 టీచర్ పోస్టులు ఉన్నాయి, క్రాఫ్ట్ టీచర్స్ 92 ఉన్నాయి అండ్ మ్యూజిక్ టీచర్స్ 124 ఉన్నాయి. పాపం వీళ్ళందరికీ కూడా ఏంటంటే ఎగ్జామ్స్ నిర్వహించారు అండ్ ప్రాథమిక కీ ఇచ్చారు, ఫైనల్ కీ వరకు వచ్చింది, రిక్రూట్మెంట్ ఆగిపోయింది. ఆ తొందరగా తుది ఫలితాలు కూడా ఇచ్చి 1:2, 1:3లో పిలిచేసి వీళ్ళందరికీ నియామక పత్రాలు ఇస్తే వీళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండేవాళ్ళు. ఏదేమైనా ప్రభుత్వం అయితే త్వరగా దీని మీద నిర్ణయం తీసుకుంటే కనీసం 350 మందికి మేలు చేకూర్చే అవకాశం ఉంది. చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.